రోజు బీచ్‌కెళ్తున్నాడు వాకింగ్‌కి. గంట, 2 గంటలు వాకింగ్, రన్నింగ్ చేస్తున్నాడంట. కానీ పొట్టయితే తగ్గిద్దిలేదంటున్నాడు. ఎందుకు తగ్గుతది? మామూలుగా హాయ్ అన్న చెప్పు మాయ. ఎందుకు మాయ అలా పెడతావు మొఖం? చెప్పు సీను. వద్దు సీను, నీకేం కాదు అక్కడ. నీకు దండం బాబు. రోజు బీచ్‌కి వెళ్తానని చెప్తున్నాడు వాకింగ్‌కి. సరేలే ఈ రోజు నన్ను కూడా తీసుకెళ్ళంటే తీసుకొచ్చాడు. తెలిసిందేగా మనకి బీచ్ అంటే చాలా ఇష్టం. సో మనం ఇంకా ఆగుతామా ఇంకా? బీచ్‌కెళ్ళిన తర్వాత నన్ను కూడా నడవమని చెప్పాడు. సర్లే ఏముంది మహా అయితే ఒక అరగంట నడుస్తాడు అనుకున్నాను. కానీ 2 గంటల పైన నడిచాము ఇద్దరము. కానీ మా మాయ మాత్రం ఇంకా పాదయాత్ర చేస్తానే ఉన్నాడు. ఇవన్నీ అయ్యే పనిలే కనిపించట్లేదని బీచ్ లోకి వెళ్ళాను. అక్కడేమో చింటూ బాయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వచ్చాడు. మన ఇంటి దగ్గర అయితే తెలుగు మాట్లాడి ఏదో మేనేజ్ చేయొచ్చు. కానీ కువైట్ లో ఇది తెలుగు మాట్లాడుతుందా అరబీ మాట్లాడుతుందా అర్థం కావట్లేదు. చింటూ బాయ్, సలాం అలైక్ చింటూ బాయ్. అస్సలాము అలైకుం రవి బాయ్, ఇక్కడికి వచ్చావేంటి? ఏం లేదు చింటూ, మా మాయ వాకింగ్ రమ్మంటే ఇటు వచ్చాను. వెనకాల ఎవరు నీ గర్ల్ ఫ్రెండా? స్లోగా మాట్లాడు రావు బాయ్, అది ఎన్నదనుకోవడానికి కొట్టేసిద్ది. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, అది నా వైఫ్. అది వీళ్ళేమో నా పిల్లలు రావు బాయ్, అసలు మాటమేట్లేదు. మంచి హాస్టల్ ఉంటే చూడు, వేసేద్దాం వీళ్ళిద్దరునే. తర్వాత చూస్తాను కానీ చింటూ బాయ్, ఎందుకని నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు? ఇంటి హాస్టల్ చూడమంటే తర్వాత చూస్తానంటావా? నేను కూడా తర్వాత చెప్తానులే బాయ్. చింటూ బాయ్ అయితే కోపం వచ్చేసినట్టు ఉంది, ఎందుకంటే మన హాస్టల్ చూడలేదని. మా మాయ అయితే మొత్తానికి పాదయాత్ర ముగించి వచ్చేసాడు. ఇంకా అలా ఇద్దరం బీచ్ దగ్గర కూర్చుని వ్యూ ఎంజాయ్ చేసాము. రేపు కూడా వస్తామని అడుగుతున్నాడు, ఎవరికి తెలుసులే కానీ. ఇప్పుడైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాడు అన్నాను. అది మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అకౌంట్ ని ఫాలో కొట్టండి గురు.